నువ్వెవరు వద్దంటానికి నేను ఒకటే చెప్పాను. అసెంబ్లీకి నువ్వు రామంటానికి పొమ్మంటానికి నువ్వు లేదు. నా ఇష్టం అయితే వస్తా. ఇప్పుడు ఇక్కడికి వచ్చా నేను. ఎవరో రామంటారు అలా, నువ్వు బామంటే పోను. నాకు వాళ్ళని వచ్చా, నాకు జగన్ అభిమాని. అది మార్చల్ కాన్స్టిట్యున్సీ పల్నాడు. గెలిచిన తర్వాత అసలు వస్తారో నువ్వెవరన్నా చెప్పడానికి, నువ్వెవరన్నా అడగడానికి. నాకు ఇష్టమైతే వస్తా, నా ఇష్టం. నువ్వెవరు రమ్మడానికి? ప్రజలకు మంచి చేయాలనే ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, ప్రజాక్షేత్రం నేర్చుకుంటాం. అసెంబ్లీ ఎందుకు అధికారులు ఎవరు? మీరు పెట్టుకుంటారు అసెంబ్లీ. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పేరు మాకు ఇష్టం కష్టం. గెలిచిన తర్వాత రాకుండా పాయింట్ చేయడానికి అధికారం లేదు. ఇప్పుడు ఎవరన్నా నేను అన్నం మంది తింటా, నేను మందామని నువ్వు తాగుతావా? ఇస్తే తాగుతావు. ఎవరు మాట్లాడరు, చిన్న చెప్పరు. ఉల్టా ఎందుకు మాట్లాడతా అది అర్థం కాదు. గుర్తుపెట్టుకో, జగన్ అసెంబ్లీ కొత్త జగన్ అసెంబ్లీకి కొడుతావు, లేపుతావు. చాలా చూసి దించిండి ఇక్కడ 2029 దింపుతుడు. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చాడు, ఏం ఇస్తున్నాడు? చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి ఏం చేసిండు? నానా బూతులు తిట్టుండో గెలిచిండు. 3 సంవత్సరాలు ఏం చేసిండు? చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి నానా బూతులు తిట్టున్నాడు. నానా బూతులు తిట్టుకుండు అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు, లోకేష్ నానా బూతులు తిట్టుకున్నాడు. మా ఇదన్నారు, మా కొడుకు కాదు. అసలుకి ఒకటన్నా ఆడిపోతున్నా మైకు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సింగల్ గా వచ్చిండా? నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే సన్నాసి 20 ఏళ్ళు పరిపాలించిన 4 సీఎం చేసిన సన్నాసి అనేటోడు ఒక్కసారైనా సింగిల్ ఎందుకు రాడు? ప్రతి ఒక్క ఎలక్షన్ ప్రతి ఒక్క ఎలక్షన్ సంఖ్య వేరే సంఖ్య ఎందుకు నాపుతాడు? ప్రతి ఒక్క ఎలక్షన్ రమ్మని చెప్పి దమ్ముంటే చంద్రబాబు నాయుడుకి 2029లో సింగిల్ గా వచ్చి పేపర్ బ్యాలెట్లతో రమ్మని చెప్పి చిత్తుగా ఓడిపోకపోతే నేను చూస్తా. దమ్ములేని సన్నాసి మామని చంపి పార్టీ గుంజుకొని గెలిచి ప్రతి ఎలక్షన్ సంకనాకి వీని సంకనాకి వాని సంకనాకి గెలిచి నువ్వా ఈ రోజు కల్తీ లేదు ఏం లేదు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి రాష్ట్రం మొత్తం అల్లకొల్లం చేసి నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి? 2 ఏళ్ళు అవుతుంది. ఏం చేసినావు నువ్వు ఆంధ్రప్రదేశ్ కి? ఆయన చేసిన సంక్షేమ పథకం అన్నిటికీ నువ్వు కట్టడాలు పోయి రిబ్బన్ కట్ చేసి ఒకసారి చూడు. వాలంటీర్లు ఏమన్నాడు పవన్ కళ్యాణ్? జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేపల కొవ్వు కలిసింది అని చెప్పిన ఈ సన్నాసి కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ సిట్ ఏమని చెప్పింది?
సిబిఐ సిట్ ఉన్నాక వీళ్ళు మళ్ళీ నిన్న కమిటీ ఎందుకు వేసిరు? పీకన్ కేసిరా? ఎందుకు చెప్పండి, చెప్పండి, అడగండి మీ క్వశ్చన్స్ ఏంటి? దమ్ముంటే పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నా, దమ్ముంటే పవన్ కళ్యాణ్ 29లో సింగిల్ గా రా. నీకు దమ్ము లేకపోతే పార్టీ మూసుకొని వెళ్ళిపో. పార్టీ ఎందుకు పెట్టినావు నువ్వు? నీకు దమ్ముంటే 170 స్థానాల్లో పోటీ చేసే దమ్ముంటే పార్టీ పెట్టాలి, సింగిల్ గా రావాలి, సీఎం కావాలి. 15 ఏళ్ళ ఆయన సీఎం ఉంటే చాలని సంకనాకడానికి ఎందుకు పెట్టిన పార్టీ? జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టకంటే ముందే నువ్వు పార్టీ పెట్టినావు. మరి జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా ఎందుకు వస్తున్నాడు? నువ్వు సంఖ ఎందుకు నవ్వుతున్నావు? ఇంకా పక్కలేదు సింగిల్ గా రాకపోతే పార్టీ ఎందుకు పెట్టాలి సంకనాకానికి? చంద్రబాబు నాయుడుకు రాజారెడ్డి 40 ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పోయి రోడ్డు మీద పడుకొని 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేటోడు 4 సార్లు సీఎం చేస్తున్నాడు. సింగిల్ గా ఎందుకు రావట్లేదు? విజయవాడ నేషనల్ హైవే ఎందుకు రావట్లేదు? కలిసిండు మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా, కల్తీ లేదు, ఏమీ లేదు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రోడ్లు ఎట్లా సంక్షేమం కూడా పోయినాయి. అంతకుముందు 14 పోయినాయి. మరి ఎందుకు అంత 2014 ఎవరు అరే ఈ అవార్డులు పీవార్డులు అన్ని చెప్పింది. ఈ అవార్డులకి అన్ని డబ్బా అవార్డులు అడిగిన దానికి ఎందుకు ఇచ్చింది అది అని చెప్పదు. చెప్పింది ఎందుకంటే చెప్పాలనుకుంటే ముందుకు వచ్చి మాట్లాడుకుంటే సింగిల్ ఆన్సర్ ఇచ్చాలని లేదు, మాకు తెలీదు అది ఇది అంటే పంచాయతీ ఎందుకంటే టైం ఇన్ని రోజులు ఆంధ్రోడికి ఇన్ని రోజులు గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఎందుకు గుర్తింపు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఒక్క నిమిషం ఆగు. ఇన్ని రోజులు ఆంధ్రోడు అవసరం లేదు, కేంద్రంలో అవసరం. ఇప్పుడు అన్ని అవార్డులు వస్తాయి మనకి. వెలుగోడు సత్తా ఇప్పుడు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అన్ని అవార్డులు వస్తాయి. బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్ ఉన్న మంచి అవార్డు వస్తుంది. ఓకేనా? బాలకృష్ణ అసలు ఎలిజిబిలిటీ నువ్వు 2 ఏళ్ళలో ఏం చేసిండో మీకు చెప్పండి. బాలకృష్ణ అసలు ఎమ్మెల్యే ఉండడానికి కూడా అర్హత లేదు. ఆయనకు మానసిక స్థితి బాగాలేదు. ఎలక్షన్ ఆయన మెంటల్ సర్టిఫికేట్లు ఉన్నాయి. అది ఎలక్షన్ కోడ్ లో అది ఒక నిబంధన. మానసిక స్థితి బాగాలేనాడు ఎలక్షన్ లో అనర్హుడు పోటీ చేయడానికి. నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అవుతావు? ఒకప్పుడు ఆయన చేస్తే దాన్ని సపోర్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎవరు బాలకృష్ణకు ఇదే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఒక సర్టిఫికేట్ ఉంది. మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ నిమ్స్ హాస్పిటల్ నుంచి 2004 ఏప్రిల్ మీరు కావాలంటే న్యూస్ చూసుకోండి, నాకు బాగా తెలుసు. మెంటల్ సర్టిఫికేట్ ఉన్నాడు ఎమ్మెల్యేగా కొనసాగవచ్చా, ఎమ్మెల్యే పోటీ చేయవచ్చా అని ఒకసారి ఎలక్షన్ కమిషన్ లో నియమం. ఎవరు అవార్డులు అవన్నీ డమ్మీ అవార్డులు, డమ్మీ అవార్డులు డమ్మీ అవార్డులు. ఒక్క నిమిషం నీ క్వశ్చన్. ఆయన మెంటల్ స్టెబిలిటీ లేదని చెప్పి మీరు అంటున్నారు. దాని వల్ల ఒకసారి గన్ షాట్ అయింది, ఆ విషయం అందరూ తెలిసింది. అలాంటి టైంలో అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఎలా హెల్ప్ చేసి ఆయన సపోర్ట్ చేసి రాజశేఖర రెడ్డి ఇంటికి రాత్రి ఎవ్వడు పోయినా అన్యాయం చేయడు. రాజశేఖర రెడ్డి ఇంటికి రాత్రి ఎవరెవరు పోయారు నీకు తెలుసా? ఇది అలా పెడితే అన్యాయం చేయాలన్న కదా, గన్ షాట్ ఎవరికి తగిలిందో ఆయనకి ఎలా అన్యాయం చేసింది? ఎవరు సామే అసలు కాల్చి చంపినోడు పోయే. కానీ ఏదో నేను అడిగింది ఒకటే అన్న,
అన్యాయం చేయడం రాజశేఖర రెడ్డి ఎవరు? ఆ రోజు అన్యాయం అన్యాయం చేయడం ఆ రోజు అన్యాయం చేయడం పోల్చిన వాడికి అన్యాయం చేయడం ఎవరైతే కాల్చుకున్నాడో ఆయనకి ఎలా అన్యాయం చేసి రాజశేఖర రెడ్డి వానికి ఎందుకు అన్యాయం చేస్తాడు ఆమె? రాజశేఖర రెడ్డి ఆయనకి ఎందుకు అన్యాయం చేస్తాడు? కాల్చింది ఎవడు సచ్చింది ఎవడు గాయపడ్డాడు ఎవడు? రాజశేఖర్ ఆయన రాత్రి వాళ్ళ ఇంటికి పురంధేశ్వరి అండ్ బాలకృష్ణ ఇద్దరు పోయిన తర్వాత అన్న మా మెంటల్ ఇట్లా చేసిండు కొంచెం కాపాడవా అంటే అక్కడ ఉన్న పోలీసులు నేను మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు బై మిస్టేక్ ఏదో అయింది, నీకు చెయ్యని నేరంకి ఏదో చేసినావా చేయలేదు, నీ ఎవడన్నా నీకు తెలిసినోడు ఉంటాడు ఈ లోకల్ పోయి అన్న ఇట్లా అయింది బై మిస్టేక్ అయింది అంటే నువ్వు ఏం చేస్తావు? అరే సరే చూసుకుందాం లేని అంటావా? అదంతా ఇది పబ్లిక్ విషయము. సీఎం పదవి ఉన్నప్పుడు ఓకేనా నువ్వు ఆ విషయం వారికి మాత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడు చంద్రబాబు అలాగే అడుగుతాం. నీ క్వశ్చన్ లో పాయింట్ ఉంటే ఈక్వాలిటీ ఉన్నప్పుడు నీ క్వశ్చన్ లో ఆన్సర్ పవర్ ఉంటే నేనే సమాధానం చెప్పు. ఇప్పుడు అదే అన్యాయం చేయను అన్నావు, ఎవరింటికి వెళ్ళినా అన్యాయం చేయమన్నావు. అన్యాయం చేయనప్పుడు ఎవరైతే కాల్చిండు బాలకృష్ణ ఆయనకి ఎలా అన్యాయం చేసినారు? అసలు మీరు కాల్చుకునే అన్యాయం చేసినాక ఆయన ఏం చేస్తాడు స్వామి? ఆయనకి ఎలా సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చెయ్యడు. సపోర్ట్ చేయలేదు అందరూ తెలిసిన విషయం. ఎవరు అన్న రాజశేఖర రెడ్డి సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ చేస్తే మెంటల్ సర్టిఫికేట్లు ఎందుకు తెప్పించుకుంటాడు వీడు? ఏదని తెప్పించుకున్నా పాయింట్ వదిలి మిగతా మెంటల్ సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి నాకు బాగాలేదని చెప్పి ఆయన బయట పడ్డాడు. ఈ ఫ్రెండ్ కి అన్యాయం చేసి నువ్వు పోవా? క్వశ్చన్ ఏంటో చెప్పు. అన్యాయం ఎందుకు చేసినాడు? ఆయన ఎలా అన్యాయం చేసినాడు? కాల్చినోడు అన్యాయం చేయలేదు కానీ ఇప్పుడు కాల్చినోడు అన్యాయం చేసినాడు అది వాడు బాగానే ఉంటాడా? కాల్చినోడు బాగానే ఉంటాడు కానీ ఏదో మాట సాయం చేసినాడు అక్కడ మెయిన్ దోషినా? నువ్వు చెప్పిదా ఏమన్నాడు అని అడుగుతాను. ఆయన చెప్పిన ఆన్సర్ అదే అన్యాయం చేయను అన్నాడు కదా. కాలు పట్టుకుంటే నీకు క్షమాభిక్ష పెడతాడు. మీ క్వశ్చన్స్ ఏంటి చెప్పండి. మీ క్వశ్చన్స్ ఏంటి? ఈ రీసెంట్ క్వశ్చన్స్ ఏంటి? ఏం చేస్తారన్న రాజకీయం నాలుగు పరిపాలించింది కదా ఒక మంచి అందరికి కరోనా టైంలో వేరే రాష్ట్రాల్లో ఇది ఒకటే కాదు, కరోనా మన ఒక రాజధానికి రాదు. అదే చెప్తున్నా చంద్రబాబు 4 సార్లు సీఎం చేసి ఒక 4 సంక్షేమ పథకాలు చెప్పి అర్హులందరికీ అందింది. రాజశేఖర రెడ్డి ఏం చేసిండా? రాజశేఖర రెడ్డి ఏం చేసిండా? రాజశేఖర రెడ్డి ఏం చేసిండా? కేంద్ర మంత్రి